మొన్న యాక్చువల్లీ చెప్దాం అనుకున్నా కానీ ఆ రోజు టైం లేకుండే. సో మళ్ళా వరంగల్కి సంబంధించి ములుగు క్రైమ్ న్యూస్ టుడే ములుగులో కూడా ఈ గంజాయికి సంబంధించి వార్త వచ్చింది. మొన్న ఏంటంటే హన్మకొండల రెడ్డి కాలనీలో కుమార్పల్లి మార్కెట్ దగ్గర కూడా ఆల్మోస్ట్ 25 కిలోలకు సంబంధించిన గంజాయి కూడా దొరికింది. అంటే సిటీ మధ్యలో అందరూ రెసిడెన్స్లు అందరూ ఉండే ఏరియాలనే వీళ్ళు ఇంత మంచిగా బయట ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేసి వీళ్ళందరూ అసలు ఎవరికి తెలియకుండా నడిపించుకుంటున్నారు. మరి ఎవరికి ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళందరూ అంటే ఛత్తీస్గఢ్, ఏపీ, ఒడిస్సా రాష్ట్రాలు వీటన్నిటికి కూడా ఆడికెళ్ళి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న యువత ఎవరైతే ఖాళీగా ఉన్నారో అంటే జాబ్స్ కోసం కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ వాళ్ళకి ఒక రెవెన్యూ సోర్స్ లాగా వీళ్ళు కల్పించుకుంటూ ఈ గంజాయి ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు స్మగుల్ చేయడం కానివ్వండి లేదా ఇతర షాప్స్లో అమ్మడం జరుగుతున్నది. సో పోలీసులు కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ సిగరెట్ షాప్స్ కానివ్వండి, పాన్ డబ్బాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కొంచెం ఈ మఫ్తీలో పోలీసులను పెట్టి కూడా ఇవన్నీ అసలు ఎవరు నడిపిస్తున్నారు ఏందనే దానిపైన కూడా ఇప్పుడు అదంతా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఏంటంటే దీనికి ఇప్పుడు మనం ఎంత ఏజ్ చేసినా కూడా ఎవరో ఒకరు తెలియకుండా ఎక్కడి నుంచో ఒకరు వచ్చి దీన్ని సాగిస్తానే ఉన్నారు. మరి దీనికి ఓవరాల్ గా మొత్తానికి చెక్ పెట్టాలంటే ఎట్లాంటివి తీసుకోవాలి, మరి దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ కావాలి ఏందనేది కూడా మొత్తం చూడాలి. ఇక చూడండి ములుగు జిల్లాలో ఈ గంజాయి రవాణా చేసేటప్పుడు ఏడా అంటే ఈ చెక్ పోస్టులు కూడా పెట్టాలి. ఎక్కువ అదే అంటున్నా కిరాణం దుకాణాలు కానివ్వండి, పాన్ డబ్బాలు కానివ్వండి, అక్కడ మఫ్తీలో పోలీసులను పెట్టి యూత్ని మెయిన్గా పిల్లలు కూడా అసలు చాలా బానిసలు అయిపోతున్నారు. వీళ్ళందరినీ కూడా దీనిలో అసలు ఇన్వాల్వ్ కాకుండా ఉండడానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, దీన్ని ఎట్లా బంద్ చేయాలి ఏందనే దానిపైన అడుగులు వేస్తే ఇట్లాంటి న్యూస్లు కూడా మనం తక్కువ చూసే అవకాశాలు ఉంటాయి. పూర్తిగా కంట్రోల్ చేయడం అనేది కష్టం. ఎందుకంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మన ఇంటి పక్కన ఇంతగానం నడిపిస్తున్నా కూడా మనకు తెలియలేదంటే ఏ స్టేజ్ లో వీళ్ళు నడిపిస్తున్నారో అర్థం చేసుకోండి. ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇక్కడ ఏదో టైలరింగ్ చేస్తాము, ఎంబ్రాయిడరీ చేస్తాం, ఆ పని చేస్తాం, ఈ పని చేస్తాం అని చెప్పి ముసుగులో బయట ఒకటి పెట్టుకొని లోపల వీళ్ళు నడిపించే దందా ఇది. సో అదే అంటున్నా కదా, వీళ్ళపైన కొంచెం డౌట్ రాగానే ఎవరికైనా కూడా మీ ఇంటి పక్కన కానివ్వండి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎవరైనా మీకు తెలియకుండా పనులు చేస్తున్నారని మీకు డౌట్ వస్తే మీరు భయపడకుండా పోలీసులకు అయితే మీరు ఫిర్యాదు చేయండి. చేసిన వెంటనే వాళ్ళు కూడా వచ్చి యాక్షన్ తీసుకుంటారు. లేదు ఏం కాదు మనకెందుకులే అని అనుకుంటే ఇప్పుడు కాకున్న తర్వాత మీరైనా కూడా ఎఫెక్ట్ అవుతారు. సో ఇదే దీనికి సంబంధించి గంజాయికి సంబంధించి వరంగల్లో కూడా బాగా నడుస్తున్నది. వరంగల్ హన్మకొండలో మెయిన్ గా రెసిడెన్స్ మళ్ళీ ఏదో దూర ప్రాంతాలలో ఎక్కడో కాదు, సిటీ మధ్యలోనే స్కూల్స్ దగ్గర మెయిన్ గా హన్మకొండలో 2 స్కూల్ ఉంటాయి. ఆడ న్యూ లైలా స్కూల్ ఒకటి ఉంటుంది, ఇంకోటి సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్ అని చెప్పి అక్కడనే కుమార్పల్లి మార్కెట్ లో 2 స్కూళ్ళు ఉంటాయి. ఆ 2 స్కూళ్ళ మధ్యలోనే మొన్న 26 కిలోల గంజాయి దొరికిందంటే ఎంతగానం వీళ్ళు నడిపిస్తున్నారు చూసుకోండి. ఆడ మళ్ళీ పిల్లలందరూ పోతానే ఉంటారు, మళ్ళీ చుట్టుపక్కల జనాలు అందరూ ఉంటారు, రెసిడెన్స్లే అవన్నీ. అక్కడ ఏదో షాపింగ్ కాంప్లెక్స్ లో అవేవో దొరకకుండా ఉండడానికి అనంటే ఏం లేదు, అందరు రెసిడెన్స్ మధ్యలోనే దొరికిందంటే ఎంత ఘోరంగా ఇల్లు స్మగ్లింగ్ చేస్తున్నారో గంజాయి బిజినెస్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. అందుకే ఒకటి చెప్తున్నా ఏంటంటే జనాలకి ఇక్కడ ఇంత తేడా కొట్టినా కూడా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. అక్కడ ఉందా లేదా అనేది నెక్స్ట్ పాయింట్. మీకు డౌట్ వస్తే పోలీసులకు చెప్పండి, వాళ్ళు కూడా వెంటనే వచ్చి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.